మై పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ ప్రతి ఒక్క డాన్సర్ అంకితం. యశ్వంత్, ఏం చేస్తున్నావు? అమ్మా, నేను ఎంత చదివినా నాకు అర్థం కావడం లేదమ్మా. నాకు చదువు రాదు. అలా అంటే ఎలా? చదువు లేకుంటే ఏమీ లేదు. పెద్ద అయ్యాక ఏమవుతావు? వెళ్ళి చదువుకో. సరే అమ్మా, చదువుకుంటాను. యశ్వంత్, నాతో స్నేహం చేస్తావా? చేస్తాను. అమ్మా, నాకు డాన్స్ అంటే ఇష్టం. నేను డాన్స్ చేస్తాను. సరే. సాగరా ఆగిలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం బరువకు సోదరా. దిక్కులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. పవన్, పెద్ద అయ్యాక ఏమవుతావు? మేడం, నేను డాక్టర్ అవుతా. గౌతమ్, నువ్వు? ఇంజనీర్ అవుతా మేడం. యశ్వంత్, నువ్వు? నేను డాన్సర్ని అవుతా మేడం. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కల నేగిలటించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై, నీ గెలుపే నీలో. రేయ్, ఈరోజు కాలేజ్ జరా, నువ్వు డాన్స్ చేస్తావా? చేస్తాను రా. రేయ్, మీ ఎప్పుడు ఇలాగే డాన్స్ అంటూ ఉండు. దేనికి పనికి రాకుండా పోతావు. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ A+B²? సార్, తెలీదు సార్. డాన్స్ తప్ప ఏమీ రాదా నీకు? అమ్మా, నేను డాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నానమ్మా. సరే యశ్వంత్, బాగా చేయి. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి ఢీ కొట్టరా. అది కష్టమైన ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనుగా మీ అమ్మ ఎక్కడున్నా. యశ్వంత్, ఈ డబ్బు తీసుకో, నీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ రా. చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వు వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం. తేరా అడుగేరా ఆ శిఖరం చేరా. రే యశ్వంత్, బెంగళూరులో డాన్స్ ఆడిషన్స్ జరుగుతున్నాయిరా, వెళ్తావా? వెళ్తారా. రేయ్, ఏంటి టాయిలెట్ దగ్గర కూర్చున్నావు? జరుగు, మేనేజ్ లేదా? సారీ సార్. సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం బరువకు సోదరా. నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్. సారీ, నాట్ సెలెక్టెడ్. సారీ, రిజెక్టెడ్. సారీ, నో. బెటర్ లక్ నెక్స్ట్ టైం. హలో యశ్వంత్, ఏమైంది? ఎన్నిసార్లు ట్రై చేసినా సెలెక్ట్ అవ్వడం లేదమ్మా. నేను ఇంకా చేయలేనమ్మా. అలా అనకూడదు. ఇన్ని రోజులు కష్టపడినావు, ఇంకా కొన్ని రోజులు కష్టపడు, మధ్యలో వదలకు. సరే అమ్మా.
చాలా బాగా చేస్తున్నావు. ఒక ఛాన్స్ ఇస్తాను, నాకు అసిస్టెంట్గా చేస్తావా? చేస్తాను సార్. What's your name? యశ్వంత్. చాలా బాగుంది మీ స్టైల్. థ్యాంక్ యూ మ్యామ్. కింద పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై పడకాలిరా ఆ ఓటమైన అడలి. యశ్వంత్, డీజే 2లో కొరియోగ్రాఫర్ గా చేస్తావా? చేస్తాను సార్. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నా చావో లేవో తేలాలిపుడే చెయ్యంటున్నా సరదా పడితే రారా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా ఊరంటే సమయాన బుమ్ 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 మే అదిరే డాన్స్ 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 దుమ్ 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 మేరే మే డాన్స్ డాన్స్ డాన్స్. యష్ ఇంకా ఉంది, డజంట్ ఎండ్ హియర్. అందరికీ చేతుల్లో ఉన్నటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత. నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి నేను ఎక్కడో చూడాలి. డెఫినెట్ గా మనస్ఫూర్తి చెప్తాను, చూస్తాను కూడా తొందరలో. లోకాలే పొగిడేలా చూపించు ఘనత. తేరా చిందేరా విజయం నీదేనా. హాయ్ యశ్వంత్, నేను ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. నేను మీ డీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు. నా మూవీకి కొరియోగ్రఫీ చేస్తారా? చేస్తాను సార్. నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. ఓకే గైస్, రెడీ, రోల్ కెమెరా, రోలింగ్ సార్, సౌండ్. ఒక ఆర్టిస్ట్ గా పుట్టడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఆ ఆర్టిస్ట్ కి ఒక స్టేజ్ రావాలి, ఒక గుర్తింపు రావాలి అంటే 5 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, దేవుడ్ బ్లెస్సింగ్స్. సెకండ్ ది పేరెంట్స్ ఎంకరేజ్మెంట్. థర్డ్ ది టీచర్స్ గైడెన్స్. ఫోర్త్ ది ఫ్రెండ్స్ సపోర్ట్. ఫిఫ్త్ ది ఇలాంటి ఒక స్టేజ్. ఈ కాంబినేషన్ సరిగ్గా ఉంటేనే హార్డ్ వర్క్ చేస్తూ కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా డెఫినెట్లీ వాళ్ళకి గుర్తింపు వస్తుంది. సో అలాంటి గుర్తింపే ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ లో చూసాం. ఫస్ట్